వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇంటర్నేషనల్ నేషనల్ ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. సో దీనిలోనే మనకి అన్ని అంశాలు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కానీ ప్లేసెస్ అండ్ న్యూస్, పర్సన్స్ అండ్ న్యూస్, స్పోర్ట్స్, వివిధ అంశాలన్నీ కూడా దీనిలోనే మనం కవర్ చేద్దాం. లెట్ us స్టార్ట్. సో ముందుగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఇంట్రడ్యూసెస్ 5.3 మినీ అండి. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళకి కాదు, దీనికంటే ముందు నేను ఒక అంశాన్ని మీకు తెలియజేస్తాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళు ఇటీవల చాట్ జీపీటీ అనేటువంటి కొత్త బ్రౌజర్ లాంటి తీసుకురావడం జరిగింది. వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇది సక్సెస్ అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే దీంట్లో పార్ట్నర్ అయ్యారు. అర్థమైంది కదా. సో ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక కంపెనీ చాట్ జీపీటీ అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ప్రపంచ దేశాలలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఒక రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈ ఓపెన్ ఏఐతో మైక్రోసాఫ్ట్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ దిగ్గజం వాళ్ళు జత కట్టడం జరిగింది. అర్థమైందా. సో జత కట్టిన తర్వాత ఇదొక కంపెనీ రెండు కంపెనీలు కలిసి కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా వీళ్ళు 5.3 మినీ అనేటువంటి ఒక కొత్త మనకి ఒక బ్రౌజర్ని అందుబాటులోకి తీసుకొచ్చారు అండి. సో ఇదే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ బ్రౌజర్ అనేటువంటిది ఈ 5.3 మినీ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రన్ అయ్యేటువంటి బ్రౌజర్ ఏదైతే ఉందో, సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే రీజనింగ్ని చేయగలదు, కోడింగ్ చేయగలదు అండ్ మ్యాథమెటిక్ ఆపరేషన్స్ని కూడా చేయగలదండి. అర్థమైందా. సో లాజికల్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని చేస్తుంది, అప్ట్యూడ్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తుంది, కోడింగ్ని చేస్తుంది, బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఈ యొక్క 5.3 మినీ అనేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రౌజర్ చేస్తుంది. అర్థమైందా. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటివి మనం కూడా గతంలో కూడా డిస్కస్ చేస్తున్నాం. లైక్ చాట్ జీపీటీ అంటాము, ఫేస్బుక్ వాళ్ళది మెటా అని చెప్తాము, మెటా ఏఐ అంటాం. ఇదే ఫేస్బుక్ వాళ్ళు మెటావర్స్ అనేటువంటి ఇంకొక టెక్నాలజీని తీసుకొచ్చారు. మెటావర్స్ అనేటువంటి ఇంకొక కొత్త టెక్నాలజీని ఇదే ఫేస్బుక్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. మెటావర్స్ అనేటువంటిది ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ 3D ఇమాజినేషన్ అనమాట. సో మన ఒక ప్లేస్లో లేనప్పటికీ కూడా ఉన్నట్టు మనకి ఇమేజ్ని అక్కడ క్రియేట్ చేస్తారు 3D ఫార్మాట్లో. అది కూడా సో దాన్ని మెటావర్స్ అని అంటామండి. ఓకేనా. సో దీన్ని కూడా ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేశారు ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో దానికి సంబంధించి యూసేజ్ అంతా కూడా జరుగుతూ ఉంది. అట్లా వివిధ బ్రౌజర్స్ అయితే మనకి వాడుకలో ఉండటం జరిగింది. ఇంకొక అంశం, సో ఆరవ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ అనేది దీనికి సంబంధించి డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ ఢిల్లీ వేదికగా జరిగింది అండి. అసలు ఈ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది డెవలప్ చేయాలి అని ప్రపోజల్ పెట్టేది ఎవరో కాదు, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రపోజల్ పెట్టారు. అది కూడా 2019లో పెట్టారు. ఎక్కడ యుఎన్ క్లైమేట్ యాక్షన్ సమిట్ జరిగింది. 2019లో యుఎన్ క్లైమేట్ యాక్షన్ సమిట్ అనేటువంటిది జరిగింది. సో ఆ సమిట్లో మన నరేంద్ర మోడీ గారు ICDRI అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ప్రపోజల్స్ పెట్టారనమాట. సో ఆ ప్రపోజల్ పెట్టిన తర్వాత అక్కడే దాన్ని లాంచ్ చేశారు. సో దానికి సంబంధించి ఇప్పుడు 6వ మీటింగ్ అనేటువంటిది జరిగింది, ఏప్రిల్లోనే జరగడం జరిగింది. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ ఢిల్లీ. సో ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి లేదా అంటరాగాలకు సంబంధించి లేదా ప్రపంచ మానవాళికి ముప్పు వచ్చేటువంటి సంఘటనలకు సంబంధించి వాటిని వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా వాటిని మనం ఛాలెంజ్ చేస్తూ ఎదుర్కోవాలి, ఏ విధంగా వాటి నుంచి ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్లో వారు డిస్కస్ చేయడం జరిగింది అండి. సో ఇటీవల ప్రపంచ దేశాలకు ప్రపంచ దేశాలన్నింటికి ముప్పు సంక్రమించినటువంటిది ఏంటి అంటే ఒక వైరస్, దాన్నే మనం కోవిడ్ అంటాం. సో కోవిడ్ వైరస్ లేదా కరోనా వైరస్ అని కూడా మనం పిలుస్తామండి. కోవిడ్ లేదా కరోనా వైరస్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా. సో ఈ వైరస్ అనేటువంటిది ప్రపంచ దేశాలకు ముప్పుగా సంక్రమించడం జరిగింది.
సో ఇక్కడ ఏమన్నారు అంటే సో ఈ కాన్ఫరెన్సెస్ ద్వారా ఏం నేర్చుకోబోతారు అంటే ఇంకా ఎట్లాంటి సంఘటనలు కనుక భవిష్యత్తులో వస్తే వాటిని కలిసికట్టుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటిది వీరు నేర్చుకుంటారు. అర్థమైందా? చూడొచ్చు ఇక్కడ. ద పాండమిక్ హ్యాస్ షోన్ us how the impacts can quickly spread across the world and how the world can come together to fight a common threat అండి. సో మనం చూసాం ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది చైనా దేశం నుంచి అంటా ఉన్నారు. ఓకే, సో ఈ చైనా నుంచి వచ్చినటువంటి కరోనా వైరస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఏ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు విస్తరించి ఆ దేశాలలో ఉన్నటువంటి మనుషులను వితిన్ సెకండ్స్లో చంపిందో, ఆ చంపినటువంటి సందర్భాన ఆ కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ విధంగా కలిసికట్టుగా పనిచేస్తాయో అవన్నీ కూడా మనం చూసాము అని ఇలా స్పష్టం చేయడం జరిగింది. ఇంకోటి, in an interconnected world, no country is immune to the effect of global disasters. Cooperation is the must for ensuring the resilience of the global system. సో ఇంకొక ఈ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచీకరణ సమయమున ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబలైజేషన్ ఫినామినాలో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది అనుకోండి, అది ఎక్కడ వచ్చింది? చైనాలో వచ్చింది. సో ఈ గ్లోబలైజేషన్ ఫినామినా ఏదైతే జరిగి ఉందో అంటే అన్ని దేశాలు కూడా ఇంటర్ కనెక్టెడ్ అయ్యాయో, అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్మెంట్ అవుతూ కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పరచుకున్నారో ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇట్లాంటివి వైరస్లు వచ్చినప్పుడు అవి ప్రపంచవ్యాప్తంగా కూడా వెంటనే ట్రాన్స్మిట్ అవుతాయి అని ఈయన స్పష్టం చేయడం జరుగుతుంది. మరి ఆ విధంగా ట్రాన్స్మిట్ అయినటువంటి ఈ యొక్క వ్యాధులు అనేటువంటివి లేదా ఈ యొక్క డిజాస్టర్స్ ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటి వాటిని కంట్రోల్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి అంటే ఈ దేశాల మధ్య కోఆపరేషన్ సమన్వయం అనేటువంటిది ఉంటేనే చేయగలము అని నరేంద్ర మోడీ గారు స్పష్టం చేయడం జరిగింది అండి. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకొకటి, ఇప్పుడు మన భూమిపైన దాదాపు 7 బిలియన్ల పీపుల్ ఉన్నారు. మన భూమిపైన ప్రస్తుతము 7 బిలియన్ పీపుల్ అయితే ఉండడం జరిగింది. సో 7 బిలియన్ పీపుల్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ యొక్క డిజాస్టర్స్ని మొత్తం కూడా మనం పారదోలమని ఆయన స్పష్టం చేయడం జరిగింది ఈ వేదిక సందర్భంగా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం మనం చూద్దాం. నాబార్డ్ రిలీజెస్ క్లైమేట్ స్ట్రాటజీ 2030 అండి. సో నాబార్డ్ అనేటువంటి ఒక బ్యాంక్ ఏదైతే ఉందో, సో నాబార్డ్ నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండి, సో ఈ బ్యాంక్ ఏదైతే ఉందో సో వీళ్ళు పర్యావరణాన్ని క్లైమేట్ని రక్షించడానికి వీళ్ళు ఏం చేశారంటే ఒక క్లైమేట్ స్ట్రాటజీ 2030ని లాంచ్ చేయడం జరిగింది అండి నాబార్డ్ వాళ్ళు. క్లియర్ కదా? ఇదొక అంశం. మరి ఈ నాబార్డ్ వాళ్ళు ఏదైతే క్లైమేట్ యాక్షన్ స్ట్రాటజీ 2030 లాంచ్ చేశారో దీని ద్వారా ఏ విధంగా క్లైమేట్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేయగలరు? ఎట్లా నాబార్డ్ క్లైమేట్ని ప్రొటెక్ట్ చేస్తుంది చెప్పండి? ఎట్లా చేస్తుంది అంటే వీళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చారు. ఆ కాన్సెప్ట్ గ్రీన్ ఫైనాన్సింగ్ అండి. నాబార్డ్ తీసుకొచ్చినటువంటి కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే గ్రీన్ ఫైనాన్సింగ్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ని వీరు తీసుకురావడం జరిగింది అండి. సో గ్రీన్ ఫైనాన్సింగ్ అనేటువంటి ఒక కొత్త ఫినామినాని నాబార్డ్ వాళ్ళు లాంచ్ చేశారు. సో దీని ద్వారా ఏం చేయబోతా ఉంది నాబార్డ్ అంటే ఇప్పుడు పేరులోనే ఉంది, నాబార్డ్ ఈజ్ అ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కదా. సో బ్యాంకే కదా అది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే పర్యావరణాన్ని రక్షించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారో, ఎవరైతే నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ రంగంలో పెట్టుబడులు పెడతారో అంటే లైక్ డెవలప్మెంట్ చేస్తారో, నాన్ ఫాజిల్ ఫ్యూల్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ ఏర్పాటు చేయడం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారో వారికి ఈ నాబార్డ్ వాళ్ళు లోన్స్ అనేటువంటివి ఇస్తారండి. అర్థమైంది? సో వారికి నాబార్డ్ వాళ్ళు వారికి లోన్స్ అనేటువంటివి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా మనకి గ్రీన్ ఫినాన్స్ అనేటువంటిది న్యూస్లో ఉంది కాబట్టి దానిని భారతదేశంలో ఎవరు లాంచ్ చేశారు అన్నప్పుడు నాబార్డ్ వాళ్ళు లాంచ్ చేశారు. గ్రీన్ ఫినాన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు ఎగ్జామ్స్లో మీరు ఏం చెప్తారు అంటే ఏ ప్రాజెక్టులు అయితే పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉంటాయో, ఏ ప్రాజెక్టులు అయితే పర్యావరణానికి ఉపయోగకరంగా ఉంటుందో
పొల్యూషన్ లేకుండా చేసేటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటికి రుణాలను ఈ యొక్క నాబార్డ్ వాళ్ళు మంజూరు చేయటం జరుగుతూ ఉంటుంది అండి. అర్థమైందా? సో ఇది ఇక్కడ గ్రీన్ ఫైనాన్సింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా ఈ నాబార్డ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది అయితే కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, UNEP అంటాం. సో గ్రీన్ ఫైనాన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని ప్రారంభించింది UNEP, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి వారు ఈ యొక్క గ్రీన్ ఫైనాన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని లాంచ్ చేశారు. అర్థమైందా? సో ఇదొక అంశం. మరి గ్రీన్ ఫైనాన్స్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? గ్రీన్ ఫైనాన్స్ అంటే ఏంటి? డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం. సో ఏ విధంగా డబ్బులు ఇస్తుంటారు అంటే దీనిలో గ్రీన్ బాండ్స్ అని ఉంటాయండి. అర్థమైందా? సో దీనిలో ఏముంటాయి అంటే ఈ గ్రీన్ ఫైనాన్స్లో ఉన్నటువంటి దీనికి కాంపోనెంట్స్ ఏంటి అంటే గ్రీన్ బాండ్స్ అంటాం. ఒకటి, సో బాండ్స్ కొనుగోలు చేసి డబ్బులను ఈ యొక్క నాబార్డ్ ఇస్తుంది. దాని తర్వాత గ్రీన్ లోన్స్ అంటారు. లోన్లు, గ్రీన్ కలర్ లోన్స్ అంటే లోన్స్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్కి సంబంధించి రుణాలను మంజూరు చేస్తారు. ఒకటేమో బాండ్లు కొనుగోలు చేసేటువంటి ప్రాసెస్, రెండు రుణాలు ఇచ్చేటువంటి వడ్డీకి అప్పులు ఇచ్చేటువంటి ప్రాసెస్ అండి. ఓకేనా? సో దాని తర్వాత ఇంకొకటి ఉంటాయి సస్టైనబుల్ క్రెడిట్ కార్డ్స్ అని ఉంటాయి. సస్టైనబుల్ క్రెడిట్ కార్డ్స్ అంటాం. ఇప్పుడు మా దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గరే ఉంది కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 15 lakhs వరకు లిమిట్ ఉంది ఆ క్రెడిట్ కార్డ్స్ యొక్క. అదేంటి 15 lakhs నేను ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ పర్పస్లో. తర్వాత కట్టాలి, కట్టకపోతే మాత్రం బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తారు, వితిన్ టైంలో కట్టాలి, లేదా ఇంట్రెస్ట్ చేస్తారు, లేదంటే ఇంట్లో ఉన్న సామాన్లు ఎత్తుకుపోతారు కట్టకపోతే. ఓకేనా? సో అట్లా ఈ క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేస్తారు అన్నట్టు. సస్టైనబుల్ క్రెడిట్ కార్డ్స్ అండి. దాని లిమిట్ ఈ పెద్ద సంస్థలు కాబట్టి 1 కోటి 2 కోట్లు ఇట్లా లిమిట్ ఉంటుంది. క్లియర్ కదా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో సస్టైనబుల్ క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేసేటువంటి అథారిటీ భారతదేశంలో నాబార్డ్. గ్రీన్ ఫండ్స్ని ఇష్యూ చేసేటువంటి అథారిటీ భారతదేశంలో నాబార్డ్. గ్రీన్ లోన్స్ని నాబార్డ్, గ్రీన్ బాండ్స్ని నాబార్డ్ ఇష్యూ చేస్తూ ఉంది. ఈ అంశాలన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, అడగడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా. ఇంకొక అంశం, క్లైమేట్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్స్ తుంద్రా ఫ్రమ్ కార్బన్ సింక్ టు సోర్స్ అండి. ఇక్కడ మనకి తుంద్రా అని చెప్పేసి ఒక బయోమ్ ఉంటుంది. తుంద్రా అంటాం. తుంద్రా లేదా తండ్రా అనండి, లేదా తుంద్రా అనండి, ప్రొనౌన్సియేషన్ మన ఇష్టం. ఇది జనరల్గా ఈ తుంద్రా అనేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ లేదా ఒక బయోమో, అర్థమైందా? సో తుంద్రా అనేటువంటిది ఒక బయోమో లేదా దాని ఎన్విరాన్మెంట్ అయినా అనుకోండి. సో ఈ తుంద్రా బయోమ్ అనేటువంటిది ఎక్కడ డెవలప్ అవుతుంది అంటే ఎక్కడైతే మంచు విపరీతంగా పడుతుందో, ఎక్కడైతే మంచు అనేటువంటిది విపరీతంగా పడుతుందో అక్కడ తుంద్రా బయోమ్ అనేటువంటిది డెవలప్ అయింది. మరి మంచు విపరీతంగా పడినప్పుడు దాని యొక్క సాయిల్ ఏ విధంగా ఉంటుంది అండి? మంచుతో కప్పివేయబడి ఉంటుంది. సో అట్లాంటి ప్లేసెస్లో తుంద్రా బయోమ్ అనేటువంటిది ఏర్పడింది. సో విపరీతంగా మంచు పడుతున్నటువంటి సందర్భాన ఆ నేలలో పుష్కలంగా పంటలు పండుతాయా? పండవు కదా. సో విపరీతంగా మంచు పడుతుంటే ఆ నేలలో ఆ యొక్క సాయిల్లో పంటలు పడతాయా? పండవు కాబట్టి అక్కడ జనరల్గా మనకి ఏమేమి ఉంటాయంటే జనరల్గా నాచు అనేటువంటిది డెవలప్ అవుతుంది. దాని తర్వాత లైకెన్లు అంటాం, నాచు అనేటువంటిది డెవలప్ అవుతుంది అనమాట. సో వాటిని మనం ఏమంటామంటే తుంద్రా బయోమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీరు అంటార్క్టికా రీజియన్ తీసుకోండి. అంటార్క్టికా రీజియన్, ఇప్పుడు అంటార్క్టికా రీజియన్, అంటార్క్టికా రీజియన్స్ ఉన్నాయా? ది పోల్, నార్త్ పోలు, సౌత్ పోలు, ఈవెన్ ఇండియాలో ఈ హిమాలయ ప్రాంతాలు ఉంటాయి ఇక్కడ కానీ, లేదా మనకి పైన ఇంకా ఎక్స్ట్రీమ్ నార్త్లో ఈ రష్యాలో కానీ, ఇక్కడ ఉన్న రష్యాలో కానీ ప్లేసెస్లో ఈ తుంద్రా బయోమ్ అనేటువంటిది మనం చూడొచ్చండి. అంటే హయ్యర్ లాటిట్యూడ్స్లో మనం చూస్తాం. హయ్యర్ లాటిట్యూడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే 66.5 degrees నార్త్ ఆర్క్టిక్ సర్కిల్ అంటాం, కింద 66.5 degrees సౌత్. ఓకే, సో అంటార్క్టికా సర్కిల్ అని పిలుస్తాం కదా. సో ఇక్కడ వీటిని హయ్యర్ లాటిట్యూడ్స్ అంటాం. సో ఈ హయ్యర్ లాటిట్యూడ్స్లో ఈ తుంద్రా బయోమ్ అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ తుంద్రా బయోమ్లో సాయిల్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది? ఎప్పుడు కూడా మంచుతో గడ్డగట్టి ఉంటుంది. పర్మనెంట్గా ఒక మంచు గడ్డలు అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని అంటాం చూడండి. మరి అక్కడ మంచు గడ్డలు ఉన్నప్పుడు ఏముంటుంది? ఆ ఏరియా అంతా కూడా ట్రీలెస్, చెట్లు మొలవు కదా. చెట్లు మొలవాలి, మొక్కలు మొలవాలి, వ్యవసాయం చేయాలంటే మన ఇప్పుడు ఇండియాలో ఏ విధంగా సాయిల్ ఉంటుందో
ఆ విధంగా ఉంటేనే పంటలు పండుతాయి. బట్ ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ నేలపైన మొత్తం కూడా మంచు ఉన్నప్పుడు అక్కడ మొక్కలు మొలుస్తాయా, చెట్లు మొలుస్తాయా? మొలవు. సో ట్రీ లెస్ ప్లెయిన్ ఏరియా ఉంటుంది. ఓకేనా? సో ఇదొక అంశం. ఎప్పుడు కూడా ఆ సాయిల్ అనేటువంటిది పర్మనెంట్గా ఫ్రోజన్ లేయర్ ఉంటుంది, అంటే మంచు గడ్డ కట్టి ఉంటుంది ఈ యొక్క తుంద్ర ఏరియాలో అండి. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. సో జనరల్గా మరి ఇట్లాంటి ప్లేసెస్లో ఎక్కువ నాచు అనేటువంటిది డెవలప్ అయ్యింది. ఇప్పుడు మీరు చూడండి ఫోటో, ఇప్పుడు ఈ ఫోటో చూసారా? పైన ఇదంతా కూడా సాయిల్, దానిపైన ఎప్పుడు కూడా మంచు అంతా కూడా గడ్డ కట్టి ఉండటం జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి పొజిషన్లో ఏమవుతుంది అంటే నాచు అనేటువంటిది డెవలప్ అవుతుంది. సో నాచు పెరిగిద్ది తప్ప కానీ ఎటువంటి చెట్లు వృక్షాలు పెరగవు, వ్యవసాయానికి కూడా పనికి రానటువంటిది. ఇదే ప్లేస్ గతంలో కార్బన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకునేటువంటి ప్లేస్ అండి. ఇదే ప్లేస్ గతంలో కార్బన్ని స్టోర్ చేసుకునేటువంటి ప్లేస్. కానీ క్రమేపీ తుంద్ర అనేటువంటిది ఏదైతే కార్బన్ సింక్గా మనం చెప్పే ఉన్నామో అది క్రమేపీ అది ఏంగా మారుతుంది? ఈ తుంద్ర అనేటువంటిది కార్బన్ సింక్గా ఉండేది, అంటే కార్బన్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి ప్లేస్గా ఉండేది. క్రమేపీ ఇదేమవుతుంది అంటే తుంద్ర కార్బన్ సోర్స్గా మారుతూ ఉంది అండి. అంటే కార్బన్ని స్టోర్ చేసుకునేటువంటిది కాస్త ప్రపంచ దేశాల్లో వచ్చినటువంటి క్లైమేట్ చేంజ్ వలన, వాతావరణ మార్పు వలన ఇదే కార్బన్ ఎమిట్ చేస్తూ ఉంది. అర్థమైందా? సో ఇది చెప్పవచ్చు కదా, దీనివల్ల ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో ప్రపంచ దేశాల్లో వాతావరణం అనేటువంటిది మారుతూ ఉంది, ప్రపంచ దేశంలో పొల్యూషన్ అనేటువంటిది పెరుగుతూ ఉంది అనే దానికి ఎగ్జాంపుల్గా ఇది మనం తీసుకొని చెప్పవచ్చు అండి. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఇక్కడ. తుంద్ర కార్బన్ సింక్ అంటే కార్బన్ తీసుకుంటుంది. తుంద్ర కార్బన్ సోర్స్ అంటే ఏంటి? కార్బన్ ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఎట్లా ప్రొడ్యూస్ చేస్తూ ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి మంచు అంతా కూడా కరిగిపోతూ ఉంది. సో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఆర్క్టిక్ రీజియన్లో, అంటార్క్టికా రీజియన్లో ఉన్నటువంటి మంచు అంతా కూడా కరిగిపోయి ఈ నాచు పదార్థాలు అన్నీ కూడా బయటకు వచ్చి సాయిల్ అంతా కూడా అట్మాస్ఫియర్కి ఎగ్జిబిట్ అయ్యి ఇక్కడ చిన్న చిన్న మొక్కలు, వృక్షాలన్నీ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో. సో ఎప్పుడైతే మొక్కలు, వృక్షాలు, ఈ నాచు అంతా డెవలప్ అయింది అనుకోండి, సో అక్కడ ఏమవుతుంది అంటే జనరల్గా ఈ నాచు కుళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందండి. దాంతోపాటు CH4 మీథేన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. అర్థమైందా? సో ఎప్పుడైనా కానీ చెట్లు అనేటువంటి కుళ్ళిపోయి, చెట్లు కానీ నాచు కానీ ఇదంతా కుళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది అంటే వాటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది రిలీజ్ అయింది. దాంతోపాటు మీథేన్, దాన్ని CH4 అంటాం, అది కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే CH4 లేదంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది రిలీజ్ అవుతూ ఉంటుందో ఇట్ లీడ్స్ టు ద గ్లోబల్ వార్మింగ్. సో పొల్యూషన్ పెరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు ఆ ప్లేసెస్లో టెంపరేచర్ పెరిగింది. సో ఎప్పుడైతే క్రమేపీ ఈ ప్రాంతాల్లో ఆర్క్టిక్ రీజియన్లో ఉష్ణోగ్రతలు అనేటువంటివి పెరుగుతాయో తద్వారా ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఐస్ అంతా కూడా కరిగిపోద్దండి. సో ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఐస్ అంతా కూడా కరిగిపోయిందో, ఆర్క్టిక్ రీజియన్లో, అంటార్క్టికా రీజియన్లో ఉన్నటువంటి ఐస్ అంతా కూడా కరిగిపోతే దానివల్ల కలిగేటువంటి నష్టం ఏంటి అంటే సముద్రంలో ఉన్నటువంటి నీటి మట్టం గణనీయంగా పెరుగుద్ది. సో సముద్రంలో ఉన్నటువంటి నీటి మట్టం పెరిగింది అనుకోండి, దానివల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అంటే దేశాలే సముద్రంలో నీట మునిగిపోతాయి, మనుషులందరూ కూడా చచ్చిపోతారు. అర్థమైందా? సో గదే జరగబోతూ ఉంది రాబోయేటువంటి కాలంలో. సో ఇదే అంశాన్ని సైంటిస్టులు ఇప్పుడు మనకు తెలియజేశారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఈ తుంద్రాకు సంబంధించి గతంలో చాలా క్వశ్చన్స్ని కూడా అడిగారండి. తుంద్రాకు సంబంధించి చాలా ఎగ్జామ్స్లో 1, 2 కాదు, ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా? సో షిఫ్ట్లో జరిగేటువంటి ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో దాంట్లో ఏదో ఒక షిఫ్ట్లో ఈ తుంద్రకు సంబంధించి అడుగుతూ ఉన్నారు. ఓకే, సో తుంద్ర అనేటువంటిది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ బయోమ్ అండి, లేదా దీన్ని ఈకోసిస్టమ్గా పిలుస్తూ ఉంటారు. తుంద్ర అనేటువంటిది ఒక బయోమ్ లేదంటే ఈకోసిస్టమ్గా పిలుస్తారు. సో అదొక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం, ఇక్కడ DRDOకి చెందినటువంటి ఒక సంస్థ ఉంటుంది, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి చెందినటువంటి ఒక సంస్థ ఉంటుంది. దాని పేరే డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండి, DMSRD అంటాం. ఇది మనకి యూపీలో అంటే కాన్పూర్లో ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారంటే ప్రపంచంలోనే అతి తేలికైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేశారు. ప్రపంచంలోనే అతి తేలికైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేయడం జరిగింది. సో ఏ సంస్థ వాళ్ళు? DRDO వాళ్ళు వీళ్ళు తయారు చేయడం జరిగింది. సో
సో వీటిని మనము ప్రపంచ దేశాలకు అమ్ముతా ఉన్నాం. వీటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే బరువు చాలా తక్కువ ఉంటుంది, బట్ దాని యొక్క క్వాలిటీ అనేటువంటిది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ యొక్క జాకెట్ల యొక్క క్వాలిటీ. వీటిని మనము తరచుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు అమ్ముతా ఉన్నాం, ఫ్రాన్స్ అనేటువంటి ఒక దేశానికి అమ్ముతా ఉన్నాం, ఫిలిప్పైన్స్ అనేటువంటి దేశానికి మనం వీటిని తరచుగా అమ్ముతా ఉన్నామండి. ఇది ఒక అంశం. ఇవి కాకుండా భారతదేశం స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటి కొన్ని అంశాలు మనం చూస్తే, ఒకటి తేజస్ అనేటువంటి ఒక లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్గా మనం చెప్తా ఉంటాం. అర్థమైందా? సో తేజస్ అనేటువంటి లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్గా మనం చెప్తా ఉంటాం. ఇవి భారతదేశం స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసింది. దాని తర్వాత భారతదేశము నాగ్ అనేటువంటి మిసైల్స్ని కూడా మనం డెవలప్ చేసాం. నాగ్ అనేటువంటి ఇవి యాక్చువల్గా మిసైల్స్, యాంటీ ట్యాంక్ మిసైల్స్ అంటాం. వీటిని యాంటీ ట్యాంక్ అనేటువంటి మిసైల్స్ అంటాం. అవి కాకుండా భారత ప్రభుత్వం స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినవి అగ్ని అనేటువంటి మిసైల్స్ అండి. అగ్ని 1, 2, 3, 4 P, X. అర్థమైందా? సో అగ్ని 1, 2, 3, 4, 5 PX అనేటువంటివి పూర్తిగా స్వదేశీ సాంకేతికతో మనం డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా DRDO, సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేశారు. ఓకేనా? ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. S-400 మిసైల్స్ న్యూస్లో ఉంది. S-400 అనేటువంటి మిసైల్స్ న్యూస్లో ఉంది కదా, దానికి సంబంధించినటువంటి అంశం మనం చూద్దాం. సో ఇవి S-400 మిసైల్స్ అనేటువంటివి ఏంటి అంటే దే ఆర్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. S-400 అనేటువంటివి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఓకేనా? మరి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనము ఏ దేశం నుంచి కొనుగోలు చేసాము అంటే మన మిత్ర దేశమైనటువంటి రష్యా దేశం నుంచి కొనుగోలు చేసామండి. అర్థమైందా? సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది, సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటి దాన్ని మనం రష్యా అనేటువంటి ఒక దేశం నుంచి కొనుగోలు చేయడం జరిగింది. క్లియర్ కదా? సో వీటి యొక్క యూసేజ్ ఏంటి, S-400 వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇది S-400 సిస్టమ్. దీన్ని ఒక ప్లేస్లో మనం డిప్లాయ్ చేసాం, దీన్ని ఒక ప్లేస్లో మనం పెట్టాము అనుకోండి. ఇది ఉన్నటువంటి ప్లేస్ దగ్గర నుంచి, అది ఉన్నటువంటి ప్లేస్ దగ్గర నుంచి దాదాపు 600 కిలోమీటర్ పరిధిలో, దాదాపు 400 నుంచి 600 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి శత్రు దేశాలకు చెందినటువంటి మిసైల్స్ కనుక ఇది ఉన్నటువంటి ప్లేస్లోకి ఎంటర్ అయితే ఇది ఆటోమేటిక్గా దీని నుంచి మిసైల్ లాంచ్ చేసి దాన్ని ధ్వంసం చేస్తుంది అండి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ S-400 వెహికల్ ఉందనుకోండి. సో ఇది S-400 వ్యవస్థ ఉంది. ఇది ఉన్నటువంటి 600 కిలోమీటర్ల దూరం. ఓకేనా? సో 600 కిలోమీటర్ల ఈ గ్యాప్లో, ఓకేనా? సో అంత డిస్టెన్స్లో ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో సో దానిని డిస్ట్రాయ్ చేయగలదు. 600 కిలోమీటర్ దూరంలో ఉన్న టార్గెట్ని డిస్ట్రాయ్ చేయగలదు. ఆల్టిట్యూడ్ అయితే మాత్రం 30 కిలోమీటర్స్ అండి. అర్థమైందా? సో 30 కిలోమీటర్స్ ఇది ఆ ప్లేస్లో శత్రు దేశాలకు చెందినటువంటి ఎటువంటి మిసైల్ వచ్చినా అడ్డుకుంటుంది అనమాట. సో ఇట్లాంటిది మనము రష్యా దేశం నుంచి మొత్తంగా 5 కొనేటువంటి కార్యక్రమాన్ని మనం చేశాము. 5లో 3 S-400 మిషన్స్ను తీసుకొచ్చి మన ఇండియాలోకి రష్యా వాళ్ళు ఇచ్చారు. సో 5 మనం రష్యా నుంచి కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఏప్రిల్ 2024కి 3 ఈ యొక్క S-400లను రష్యా భారతదేశానికి ఇచ్చింది. సో రష్యా భారతదేశానికి ఇస్తే మనం వీటిని ఎక్కడెక్కడ పెట్టామంటే పాకిస్తాన్, సో పాకిస్తాన్, అదేవిధంగా చైనా దేశం, ఈ దేశ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో, ఓకేనా? సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన భారతదేశం అనుకుంటే సో ఈ ప్రాంతంలో పెట్టామండి. సో ఇండియా బోర్డర్లో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఓకేనా? సో ఇదో ప్లేస్, ఇదో ప్లేస్, ఇదో ప్లేస్లో పెట్టాం. మొత్తంగా 3 డిప్లాయ్ చేయడం జరిగింది. సో 3 కూడా ఇండియాకి, చైనాకి, పాకిస్తాన్కి మధ్య బౌండరీ దగ్గర పెట్టడం జరిగింది అండి. ఓకేనా? సో ఇవి టోటల్గా 5లో 3 వచ్చినాయి, ఇంకొక 2 నెక్స్ట్ ఇయర్ రాబోతా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్ వస్తాయండి. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం మనం చూద్దాం. సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్లేషియర్ లేక్స్ ఇన్ ద ఇండియన్ హిమాలయస్, ఇస్రో రిపోర్ట్ అండి.
సో ఫైనల్గా ఇస్రో వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి హిమ పర్వతాలన్నీ కూడా కరుగుతూ ఉన్నాయి అని ఒక రిపోర్ట్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఓకేనా. సో భారతదేశంలో ఉన్నటువంటి గ్లేషియర్స్ అన్నీ కూడా కరుగుతూ ఉన్నాయి. దానితో పాటు ఈ గ్లేషియర్స్ అనేటువంటిది కరగడం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సరస్సులు ఏవైతే ఉన్నాయో ఆ సరస్సులో నీటి మట్టం పెరిగింది అని చెప్తా ఉన్నారు. ఓకేనా. సో ఇస్రో వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళు చెప్పారు అండి. సో ఇస్రో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే భారతదేశంలో 130 సరస్సులు ఉండగా 130 లేక్స్ ఉండగా వాటిలో 65 ఇందస్ నదికి సంబంధించిన లేక్స్, వీటిలో నీటి మట్టం పెరుగుతుంది. 7 గంగా నదికి సంబంధించినటువంటి సరస్సులు నీటి మట్టం పెరుగుతుంది. 58 బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి సరస్సులు నీటి మట్టం పెరుగుతుంది అని ఇస్రో వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది అండి. దీని రీజన్స్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం చాలాసార్లు, అందుకే నేను మళ్ళీ డిస్కస్ చేయట్లేదు. ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేశాను. ఓకేనా. సో ఇది ఒక అంశం. ఇంకోటి, ఇదే హిమాలయాల్ని థర్డ్ పోల్గా పిలుస్తారండి. హిమాలయాలలో థర్డ్ పోల్గా పిలుస్తారు, అంటే 3వ ధ్రువంగా పిలుస్తారండి. 3వ ధ్రువంగా పిలుస్తారు. కారణం ఏంటి అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన అర్త్ అనుకుంటే ఈ ప్లేస్లో ఏముంటుంది, నార్త్ పోల్ ఉత్తర ధ్రువం ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఉత్తర ధ్రువం ఉంటుంది, ఉత్తర ధ్రువం ఉంటుంది. కింద సౌత్ పోల్ అంటాం. సో దీన్ని ఏమంటాం, సౌత్ పోల్. ఇది కూడా ధ్రువమే కదా, సౌత్ పోల్. సో ఎన్ని ఉన్నాయి, నార్త్ పోలు సౌత్ పోలు. ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఏ విధంగా ఉంటుంది, మన ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటుంది, నేల సాయిల్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, చాలా గడ్డగట్టి, సాయిల్ అంతా కూడా గడ్డగట్టి చాలా చల్లగా ఉండి ఎటు చూసినా కానీ మీకు మంచిగా కనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఈ విధంగానే మన భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వేటర్ అనుకుంటే ఈక్వేటర్ పైన ఈ ప్లేస్లో, ఓకే సో ఇది ఇండియా అనుకోండి. సో ఈ ప్లేస్లో ఇక్కడ హిమాలయాలు ఉంటాయి, అర్థమైందా. సో ఆ వైట్ కలర్లో మీకు ఇక్కడ హిమాలయాలు అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి ఈ ప్లేస్లో. సో ఏదైతే నార్త్ పోల్ దగ్గర మనకి గడ్డగట్టినటువంటి మంచు ఉందో అదే విధంగా హిమాలయ ప్రాంతాల దగ్గర కూడా ఉంటుంది. అదే విధంగా టెంపరేచర్ కూడా హిమాలయ ప్రాంతాల్లో అంతే ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీరు, ఈ కులు మనాలి ప్రాంతాల్లో అంతే ఉంటుంది. సో అందుకని ఏమన్నారంటే హిమాలయాలని థర్డ్ పోల్ ఆఫ్ ది వరల్డ్గా పిలిచారు. సో అది మెయిన్ రీజన్ అండి, అందుకంటే ఇక్కడ ఏమీ లేదు. ఇంకొక అంశం, అతుల్ గోయల్ ప్యానల్ టు ఫైనలైజ్ లిస్ట్ ఆఫ్ ఓటీసీ డ్రగ్స్ ఫర్ సేల్ అట్ జనరల్ స్టోర్స్ అండి. సో సింపుల్గా ఈ అంశం ఏంటంటే మనకి అతుల్ గోయల్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. అతుల్ గోయల్ కమిటీ అండి, అతుల్ గోయల్ కమిటీ. ఓకేనా. సో ఈ అతుల్ గోయల్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు సినిమాలో బాగా ట్రెండింగ్ అవుతున్న పేరు ఇది. ఈ అతుల్ అనేటువంటి పేరు చాలా ట్రెండ్ అవుతున్నటువంటి పేరు, ఫేమస్, వరల్డ్ ఫేమస్గా అయింది. సో అట్లా ఈయన యొక్క అతుల్ గోయల్ గారు ఎవరైతే ఉన్నారో, అంటే నేను దీర్ఘం పెట్టలేదు కానీ ఉండిద్దట దీర్ఘం, నేను పెట్టట్లేదు. ఓకే. సో ఈ అతుల్ గోయల్ ఎవరైతే ఉన్నారో, సో వీరి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వము ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి దేనికి సంబంధించి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఫార్మసీలు, మెడికల్ షాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఏ మందులను షాపుల్లో ప్రజలకు అమ్మాలి, అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మాలి అనేటువంటి దానికి ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం వేయటం జరిగింది. పేరు ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇదొక అంశం. సో వీళ్ళు ఇక ఫైనల్గా ఏ ఏ మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్స్లో పేషెంట్స్కి అమ్మాలనేటువంటి లిస్టు ఫైనలైజ్ చేస్తారు. ఆ లిస్ట్ ప్రకారం మాత్రమే అమ్మాలి. సో మిగిలినటువంటి మందులకు మాత్రం ప్రిస్క్రిప్షన్, డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి అండి, ఉండాలి. సో అది ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ కదా. నెక్స్ట్ ఓటీసీ అంటే ఏంటి అంటే ఓవర్ ద కౌంటర్ అండి. ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్. సో లైక్ ఎలుగులోనే మనకి ఇస్తారు కదా, దాన్ని టాబ్లెట్స్ ఇస్తారు కదా, దాన్ని అట్లా ప్రాసెస్ని ఓవర్ ద కౌంటర్ అంటాం, ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. ఇంకొక అంశం మనం చూద్దాం. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అతుల్ గోయల్ కమిటీని ఏర్పాటు చేసిందో ఆ కమిటీ వాళ్ళు ఏ చట్టాన్ని బేస్ చేసుకొని, ఏ చట్టంలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం వర్క్ చేస్తున్నారంటే ఈ చట్టాలండి. ఒకటి ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అని ఉంటుంది, ఇది ఒక చట్టము. ఇంకొకటి
ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945 ఉంటాయండి. ఓకేనా. సో ఈ చట్టాలను బేస్ చేసుకొని వాళ్ళు ఈ యొక్క డ్రగ్స్ని, ఓటీసీ డ్రగ్స్ని ఇవ్వబోతా ఉన్నారు. కారణం ఇంకో అంశం ఏంటి అంటే ఈ చట్టంలో యాక్చువల్గా దేనిని ఓటీసీ మెడిసిన్స్ అంటారని డెఫినేషన్ పెట్టాల. ఇప్పుడు ఈ 2 చట్టాలు కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో దానిలో ఓటీసీ అంటే ఈ మందుల్ని ఓటీసీ డ్రగ్స్ అనాలి అని డెఫినేషన్ పెట్టలేదు. బట్ ఇప్పుడు వీళ్ళు పెడతారు అన్నట్టు. ఈ అతుల్ గోయల్ రికమెండ్ చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ నివేదిక ప్రకారం దీంట్లో ఈ ఓటీసీ మెడిసిన్స్కి డెఫినేషన్ని ఇన్సర్ట్ చేస్తారు. అర్థమైందా? సో ఇది అట్లా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక అంశం చూద్దాం. ఐఐటి గౌహతి డెవలప్స్ ఇన్నోవేటివ్ 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్. ఓకేనా. సో ఇండియాలో ఉన్నటువంటి ఐఐటి, వన్ ఆఫ్ ద ఐఐటి అస్సాం రాష్ట్రంలో ఉంది గౌహతి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి వాళ్ళు ఒక మెటీరియల్ ఉపయోగించి, అర్థమైందా? సో ఒక మెటీరియల్ ఉపయోగించి పాలిఎస్టిక్ యాసిడ్ యొక్క అంటే లైక్ ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ పాలిమర్ అది, దాన్ని ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్గా 3D ప్రింటెడ్లో ఒక బ్యాలెట్ యూనిట్ని తయారు చేశారు. ఇక్కడ వరకు క్లియర్. మరి బ్యాలెట్ యూనిట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇటీవల మనకు వార్తల్లో బాగా నిలిచి ఉంది. ఏంది? ఎలక్షన్ మనం ఓట్లు వేసాం కదా, 2024 ఎలక్షన్లో నొక్కాం కదా, ఓటు వేసేటప్పుడు పలానా పార్టీ కానీ మనం నొక్కామా, ఓటు వేసామా, గదే బ్యాలెట్ యూనిట్ అనమాట. ఓకే. సో దీన్ని డెవలప్ చేశారు. కంప్లీట్గా 3D టెక్నాలజీతో డెవలప్ చేయడం జరిగింది. ఈ బ్యాలెట్ తయారు చేయడానికి వాళ్ళు వాడినటువంటి మెటీరియల్ ఏంటి అంటే పాలియాక్టిక్ యాసిడ్. సో పాలియాక్టిక్ యాసిడ్ ఉపయోగించి ఈ యొక్క బ్యాలెట్ని వారు తయారు చేయడం జరిగింది అండి. సో ఇది కంప్లీట్గా 3D ప్రింటెడ్. ఇది 3D ప్రింటర్లో ప్రింట్ తీసినట్టు చేస్తారు. ఇంకొక అంశం, ఈ బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా బయోడిగ్రేడబుల్. అంటే మట్టిలో వేసామనుకోండి, ఒక సంవత్సరం తర్వాత అట్లా మట్టిలో కలిసిపోద్ది అన్నట్టు. దాన్ని బయోడిగ్రేడబుల్ అంటారు. పర్యావరణానికి మేలు చేసేది. మరి బయోడిగ్రేడబుల్ లాగా ఉన్నటువంటి బ్యాలెట్ యూనిట్ని తయారు చేయడానికి వాళ్ళు వాడింది పాలియాక్టిక్ యాసిడ్. సో ఈ పాలియాక్టిక్ యాసిడ్ అనేటువంటి దేని నుంచి తయారు చేశారు అంటే కార్న్ అంటాం. ఇక్కడ చూసారా, కార్న్, మొక్కజొన్న ఉందా, కార్న్. సో కార్న్లో ఉండేటువంటి స్టార్చ్ అంటాం. సో ఆ స్టార్చ్ నుంచి డెవలప్ చేశారండి. సో మొక్కజొన్న పొట్టలో మనకి స్టార్చ్ ఉంటుందా, సో దాని నుంచి ఈ యొక్క పాలియాక్టిక్ యాసిడ్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. ఇక మీదట భవిష్యత్తులో శాస్త్రవేత్తలు మొక్కజొన్న పొట్టలు ఉన్నాయా, మైజ్ అంటామా, కార్న్ అంటామా, ఆ కార్న్ నుంచి కూడా ప్లాస్టిక్ని తయారు చేయబోతూ ఉన్నారు. చూడవచ్చు ఈ ప్రాసెస్ అంతా కూడా. ముందుగా ఈ ఫోటోసింథసిస్ అనేటువంటి ఒక ప్రాసెస్తో ఏం జరిగిద్దండి, సూర్యరశ్మితో చెట్లు ఈ యొక్క కార్న్ని అంటే కార్న్ మొక్కజొన్న పొట్టలో లేకపోతే ఇంకేమైనా తయారు చేస్తుంటాయా. సో దీంట్లో ఏముంటుంది, స్టార్చ్ ఉంటుంది కదా. ఇప్పుడు వరిలోనైనా మొక్కజొన్న పొట్టలోనైనా దేంట్లోనైనా స్టార్చ్ ఉంటుంది. సన్లైట్ ద్వారా ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఈ స్టార్చ్ తయారవుతుంది. ఈ స్టార్చ్ని ఫెర్మెంటేషన్ చేస్తే వచ్చేటువంటి యాసిడ్ ఏంటి అంటే లాక్టిక్ యాసిడ్ అండి. సో లాక్టిక్ యాసిడ్ వచ్చింది. సో లాక్టిక్ యాసిడ్ వచ్చిన దాని తర్వాత ఒక ప్రాసెస్, దాన్ని పొలిమరైజేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్ అండి. అర్థమైందా? సో ఈ పొలిమరైజేషన్ అనేటువంటి ప్రాసెస్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే పాలియాక్టిక్ యాసిడ్ అండి. సో పాలియాక్టిక్ యాసిడ్ ఏం చేస్తారంటే మౌల్డ్స్లో వేస్తారు. అంటే అచ్చులు ఉంటాయి కదా, అచ్చుల్లో వేస్తే మనకు కావాల్సినటువంటి అచ్చుల్లో వేస్తారు. ఆ లిక్విడ్ అంతా కూడా అచ్చుల్లో వేస్తారు. కొంతసేపటికి అది ఆరి గడ్డగట్టిన తర్వాత ఏమైంది, అచ్చు షేప్ ఏదైతుందో ఆ షేప్లో వస్తుంది అన్నట్టు. దాన్ని మౌల్డింగ్ ప్రాసెస్ అంటాం. సో దీని ద్వారా మనకి ఏమైంది, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ అనేటువంటి తయారు చేసుకోవచ్చు. సో ఇక మీదట ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ అన్ని కూడా సహజంగా మనకి దొరికేటువంటి ఈ మొక్కజొన్న పొట్టలో నుంచి ఈ ప్లాస్టిక్ మెటీరియల్ మనం తయారు చేసుకోవచ్చు. దాన్ని వాడుకున్న తర్వాత మట్టిలో వేసేసామనుకోండి, డీకంపోజ్ అయిపోద్ది. సో మట్టిలో కలిసిపోద్ది. అంటే పర్యావరణానికి ఎటువంటి హాని చేయనవి తయారు చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ట్రై చేశారు, సక్సెస్ అయింది. ఓకేనా. సో ఇదొక ఇంపార్టెంట్. భారత్ బిల్ పే ఎనేబుల్స్ ఎస్బీఐ ఎన్సిఎంసి కార్డ్ రీఛార్జ్ అండి. సో ఫైనల్గా ఇక్కడ రెండు అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి భారత్ బిల్లు పే గురించి మాట్లాడాలి. 2 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్సిఎంసి గురించి మాట్లాడాలి. ఓకేనా. సో
ఇక్కడ భారత్ బిల్ పే అనేటువంటిది ఒక పేమెంట్ గేట్వే. భారత్ బిల్ పే ఈజ్ ఎ పేమెంట్ గేట్వే. ఇట్ వాస్ లాంచ్డ్ బై ఎన్పిసిఐ అండి. సో ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతుందో వాళ్ళు ఒక పేమెంట్ గేట్వేని తీసుకొచ్చారు. దాన్నే భారత్ బిల్ పే అంటారు. దీనిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఎన్సిఎంసి అనేటువంటి కార్డులకు లింక్ చేశారు. నెక్స్ట్ ఎన్సిఎంసి అంటే ఏంటి అంటే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ అండి. స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఎన్సిఎంసి తీసుకొచ్చారు అంటే నేషనల్ మొబిలిటీ కామన్ కార్డ్స్గా మనం చెప్తా ఉంటాం. నేషనల్ మొబిలిటీ పేరులోనే ఉంటుంది, మొబిలిటీ కామన్. సో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్. సో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ పేరులోనే ఉందా, నేషనల్ జాతీయ స్థాయిలో. సో ఇండియాలో ఎక్కడికైనా ఇదొక కామన్, సహజంగా కామన్గా. మొబిలిటీ అంటే మూమెంట్ అన్నట్టు. మొబిలిటీ అంటే ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవుతాం కదా, మొబిలిటీ. ఆ మొబిలిటీకి సంబంధించిన కార్డులు అండి. సో ఎన్సిఎంసి అంటే ఫైనల్గా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ అండి. సో ఈ కార్డులు ఉంటే భారతదేశంలో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కైనా మనం ప్రయాణం చేయొచ్చు. ఇంకొక అంశం, ఒక్కసారి కార్డు రీఛార్జ్ చేసామని అనుకోండి, హైదరాబాద్లో ఉన్న ఆ మెట్రో ఆ కార్డుతో ఎక్కవచ్చు, ఢిల్లీలో ఉన్న మెట్రోని ఆ కార్డులో ఉపయోగించుకోవచ్చు, ఏ షాపులకు పోయినా ఆ కార్డు మీరు వాడుకోవచ్చు. అట్లా దీన్ని ఎన్సిఎంసి కార్డు అంటాం. ఎస్బీఐ వాళ్ళు లాంచ్ చేశారు. ఎక్కడైనా వాడవచ్చు. ఇప్పుడు ఇటీవల ముంబైలో కూడా మనకి స్వైపింగ్ మిషన్స్ పెట్టారు. ఏది ఆర్టీసీ బస్సుల్లో జస్ట్ కార్డ్ స్వైప్ చేసి మీరు టికెట్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా మనకి ఆ మిషన్స్ ఉన్నాయి, పిఓఎస్ మిషన్స్ ఉన్నాయి. వాటిలో కూడా ఈ ఎన్సిఎంసి కార్డులను ఉపయోగించుకోవచ్చు అండి. సో దీనికి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000-10,000 రీఛార్జ్ చేస్తామని అనుకోండి, ఆ రీఛార్జ్ డబ్బులతో ఇండియాలో మీరు ఎక్కడన్నా ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు. అదే కాన్సెప్ట్. సో దానికి ఈ ఎస్బీఐ ఎన్సిఎంసి పేమెంట్ గేట్వే కింద భారత్ బిల్ పే ఉండబోతా ఉంది. సో మ్యాక్సిమం ఒక్కసారిలో మీరు 10,000 రూపాయలు దీంట్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. అర్థమైందా? మ్యాక్సిమం మీరు 10,000 రూపాయలు దీనిలో రీఛార్జ్ అనేటువంటిది చేసుకోవచ్చు అండి. సో అదే న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఓకేనా? సో ఇది 2 సంస్థలు కలిసినాయి. ఒకటి బ్యాంకింగ్ సంస్థ, ఇంకొకటి పేమెంట్స్ కార్పొరేషన్ సంస్థ అండి. సో దాని గురించే ఇదే కాన్సెప్ట్ దేనికి లాంచ్ చేశారంటే భారతదేశంలో వన్ నేషన్ వన్ కార్డ్. సో వన్ నేషన్ వన్ కార్డ్ నినాదాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు దీన్ని. ఇక్కడ చూడండి, వన్ నేషన్, దేశం మొత్తం కూడా ఒకటే కార్డు. వన్ నేషన్, ఒకే దేశం ఒకే కార్డు. సో ఈ కార్డుని నువ్వు ఎక్కడికైనా ఎక్కడైనా ప్రయాణించే, బస్లోనో, ఎయిర్వేస్లోనో, వాటర్వేస్లోనో ఎక్కడైనా ప్రయాణించి ఈ కార్డు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కూడా అది పని చేస్తుంది, ఇంక్లూడింగ్ ఆర్టీసీ బస్సుల్లో కూడా. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ ఇంకొక అంశం, స్వైన్ ఫీవర్ అంటాం, లేదా స్వైన్ ఫ్లూ అని అంటాం. న్యూస్లో ఉంది. కారణం ఏంటి అంటే స్వైన్ ఫ్లూ వలన మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ నాగాలాండ్ ఏదైతే ఉందో, నాగాలాండ్ రాష్ట్రం ఏదైతే ఉందో, సో నాగాలాండ్ రాష్ట్రంలోకి ఇది ప్రవేశించడం జరిగింది అండి, స్వైన్ ఫ్లూ అనేటువంటిది. అంటే ఇది భారతదేశానికి కొత్తదైతే ఏం కాదు, గతంలో కూడా స్వైన్ ఫ్లూ భారతదేశానికి వచ్చింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ కేసులు పెరుగుతూ ఉన్నాయి. నాగాలాండ్లో ఎంటర్ అయింది, మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. సో దాని గురించి మనం కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. సో స్వైన్ ఫ్లూ అంటాం, లేదా స్వైన్ ఫీవర్ అంటాం. సహజంగా వస్తే చనిపోతూ ఉన్నారు ఎక్కువ మంది కూడా. ఓకే, సో స్వైన్ ఫ్లూ అనేటువంటి సాధారణంగా ఏ జంతువు నుంచి వస్తుందంటే పంది నుంచి వస్తుందండి. స్వైన్ ఫ్లూ వచ్చేది దేని నుంచి అంటే పంది నుంచి స్ప్రెడ్ అవుతుంది. సో స్వైన్ ఫ్లూ అనేటువంటిది మరి వైరసా, బ్యాక్టీరియా, ప్రోటోజోవా డిసీజ్ అంటే ఇట్ ఈస్ ఎ వైరల్ డిసీజ్ అండి, వైరల్ డిసీజ్. ఓకే, స్వైన్ ఫ్లూ అనేటువంటిది వైరల్ డిసీజ్. ఏ వైరస్ ద్వారా స్వైన్ ఫ్లూ సంక్రమిస్తుంది అంటే అదే మనం అంటాము H1N1 అనేటువంటి వైరస్ అండి. H1 క్లియర్ కదా? సో H1N1 అనేటువంటి వైరస్ ద్వారా సంక్రమిస్తూ ఉంటుంది. క్లియర్ కదా? ఈ అంశం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. ఏమని అడిగారంటే
స్వైన్ ఫ్లూ అనేటువంటి వ్యాధి ఏ వైరస్ ద్వారా సంక్రమిస్తుందని అడిగారు, H1N ద్వారా. స్వైన్ ఫ్లూ అనేటువంటి వ్యాధి ఏ జంతువు నుంచి సంక్రమిస్తుంది అని కూడా అడిగారు, పంది నుంచి సంక్రమిస్తుంది. దానితో పాటు కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు, ఏమని అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నిఫా వైరస్ ఏ జంతువు నుంచి సంక్రమిస్తుంది, ఫ్రూట్ బ్యాట్ ద్వారా సంక్రమిస్తుంది. అర్థమైందా? అట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ జంతువులన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో చూద్దాం, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూపిస్తాం మీకు. స్వైన్ ఫ్లూ ఈజ్ కాజ్డ్ బై అన్నాడు. సో స్వైన్ ఫ్లూ దేని వల్ల వస్తుంది అని అడిగారు. 1 రూబెల్లా వైరస్, 2 రైనో వైరస్, 3 H1N1 వైరస్ అండ్ 4 ఆల్ఫా వైరస్ అండి. దేని వల్ల వస్తుంది చెప్పాను కదా ఆల్రెడీ నేను, H1N1 నుంచి వస్తుంది. క్లియర్ కదా? సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఇండియా టు డెలివర్ బ్రహ్మోస్ మిసైల్స్ టు ఫిలిప్పైన్స్. క్లియర్ కదా? సో భారతదేశము డిఫెన్స్కి సంబంధించినటువంటి వెపన్స్ను కొనుగోలు చేసే పరిస్థితి నుంచి అమ్మే దేశంగా మారింది అండి. సో ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్ టు ఆల్ ఓవర్ ఇండియన్స్. సో ఇండియా వస్తువులను, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ను లైక్ రాఫెల్ కానీ, MQ డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా కొనుక్కుంటా ఉన్నాం. సో కొనేటువంటి సిచ్యువేషన్ నుంచి మనం ఎగుమతి చేసేటువంటి సిచ్యువేషన్కి మారాం. అట్లా భారతదేశము తయారు చేసినటువంటి బ్రహ్మోస్ అనేటువంటి ఒక మిసైల్స్ని మనం ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశానికి అమ్మబోతా ఉన్నాం. దీని యొక్క ఎంత మేర మనకి డబ్బులు రాబోతూ ఉన్నాయంటే $375 మిలియన్స్ అనమాట. అర్థమైందా? సో ఇదొక అంశం. సో ఈ మిసైల్స్, ఈ బ్రహ్మోస్ మిసైల్ మనం ఫిలిప్పైన్స్ దేశానికి అమ్మి ఇన్ని డబ్బులు సంపాదించబోతా ఉన్నాము అండి. ఇదొక అంశం. ఇంకోటి, ఇండియా డిఫెన్స్ రంగానికి సంబంధించి ఎగుమతులకు సంబంధించి ఒక టార్గెట్ పెట్టుకుంది. ఏ టార్గెట్ అంటే రాబోయేటువంటి కాలంలో $5 బిలియన్ మేర 2025 కల్లా ఎగుమతులు పెంచుకోవాలి. ఏ రంగంలో? డిఫెన్స్ రంగంలో. సో డిఫెన్స్ రంగంలో భారతదేశము రాబోయేటువంటి 2025 కల్లా కనీసము $5 యునైటెడ్ స్టేట్స్ బిలియన్ల మేర వ్యాపారాన్ని చెయ్యాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఇంత మేర ఎగుమతులు చేసుకోవాలి వచ్చేటువంటి 2025కి అని. ఓకేనా? సో అదొక ఎజెండాగా పెట్టుకుంది భారత ప్రభుత్వం. దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఇటీవల లాంచ్ చేసిన మేక్ ఇన్ ఇండియా కానీ, ఇది స్కీమే కదా. దాని తర్వాత ఆత్మనిర్భారత్ అనేటువంటి ఒక కాన్సెప్ట్. సో వీటి ద్వారా ఏం చేయబోతున్నారు, ఇండియాని సెల్ఫ్ రిలయన్స్ కంట్రీగా మార్చబోతా ఉన్నారు. ఇంకొక అంశం మనం మాట్లాడుకుందాం. ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో గతంలో అడిగింది ఏంటి అంటే క్వశ్చన్, ఏ 2 దేశాలు కలిసి బ్రహ్మోస్ మిసైల్స్ని డెవలప్ చేస్తారని అడిగారు. ఏ 2 దేశాలు అంటే మన భారతదేశము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. అదేవిధంగా రష్యా అనేటువంటి దేశాలండి. సో ఈ 2 దేశాలు కలిసి బ్రహ్మోస్ అనేటువంటి మిసైల్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ బ్రహ్మోస్ అనేటువంటి పేరు ఎట్లా పెట్టారు అంటే, భారతదేశంలో ఒక నది ఉంటుంది. ఏ నది అండి? బ్రహ్మపుత్ర అనేటువంటి ఒక నది భారతదేశంలో ఉంటుంది. సో బ్రహ్మపుత్ర నది. రష్యా దేశంలో ఇంకొక నది ఉంటుంది, దాన్ని అంటాము మాస్కో అనేటువంటి నది అండి. మాస్కోస్ లేదా మాస్కోస్ అంటారు, లేదా మాస్కో అని కూడా పిలుస్తూ ఉంటారండి. అర్థమైందా? సో ఇండియాలో బ్రహ్మపుత్ర అనేటువంటి ఒక నది ఉంది, రష్యాలో మాస్కోస్ లేదా మాస్కో అనేటువంటి నది ఉంది. సో ఈ నదుల యొక్క పేర్ల యొక్క కలయికతోనే బ్రహ్మోస్ అని పెట్టారు. ఇప్పుడు మీరు చూడండి, BRAH బ్రహ్మ, ఇక్కడుందా బ్రహ్మ, BRAH. ఈ మాస్కోలో ఉన్నటువంటి పేరు చూసారు, ఫస్ట్ లెటర్ MOS, ఇక్కడుందా MOS. సో 2 దేశాలకు చెందినటువంటి 2 నదుల యొక్క పేరు కలయికతో మనకి బ్రహ్మోస్ అనేటువంటి పేరు రావడం జరిగింది. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. ఇండియా రష్యా కలిసి డెవలప్ చేస్తా ఉన్నాయి ఈ మిసైల్స్ని. ఇంకొక అంశం చూద్దాం. ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసినట్లయితే, ఈ బ్రహ్మోస్ మిసైల్స్ అనేటువంటివి దాదాపు 200 నుంచి 300 కేజీలు ఉన్నటువంటి బాంబులను క్యారీ చేయగలదు. అర్థమైందా? సో కెపాసిటీ, వార్ హెడ్ మాస్ కెపాసిటీ 200 నుంచి 300 కేజీస్ అండి. ఓకేనా? సో ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి. మరి దీని యొక్క రేంజ్ ఎంతో తెలుసా? ఎంత దూరం ప్రయాణించవో తెలుసా? 400 కిలోమీటర్ల మేర ప్రయాణించగలం. సో దే కెన్ ట్రావెల్ అప్ టు మోర్ దెన్ 400 కిలోమీటర్స్.
దాని యొక్క స్పీడ్ ఎంతో తెలుసా 2.8 మ్యాక్ అండి. సో జనరల్గా మనకి ఈ యొక్క వెపన్స్ యొక్క స్పీడ్ని మ్యాక్తో కొలుస్తుంటారు, MACH మ్యాక్తో కొలుస్తుంటారండి. అర్థమైందా? సో 2.8 మ్యాక్ స్పీడ్తో ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ప్రయాణించగలవు. ఇంకొక అంశం, ఈ మ్యాక్ అనేటువంటిది ఏదైతే మనం ఒక యూనిట్గా చెప్తా ఉన్నామో స్పీడ్కి సంబంధించి, ఈ మ్యాక్ అనేటువంటి పదం ఎట్లా వచ్చింది అంటే దీని పారామీటర్ ఏంటి అంటే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ అండి. సో సౌండ్ వేగం ఎంత వేగంగా సౌండ్ జర్నీ చేయగలదో అంత వేగంతో గైపోతాయి అన్నట్టు. ఓకే, సో స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ ఈక్వల్ టు 1 మ్యాక్ అండి. ఓకేనా, సో అది ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ నెక్స్ట్ దీని యొక్క వెయిట్ ఎంత 2.5 టన్స్ ఉంటుంది వెయిట్. ఓకే, సో ఇంకోటి ఈ బ్రహ్మోస్కి ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ ఏంటి అంటే ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్ పాలసీ ఉంటుంది. సో ఫైర్ అండ్ ఫర్గెట్ అనేటువంటి పాలసీ బ్రహ్మోస్కి ఉంటుంది. ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని మనము ఎక్కడైనా కానీ ప్రయోగించవచ్చు. సో యూనివర్సల్ ప్లాట్ఫామ్స్లో మనం ప్రయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రహ్మోస్ మిసైల్ని ఎయిర్లో ప్రయోగించవచ్చు, ఎయిర్ నుంచి, ఆకాశంలో, నీటి నుంచి, వాటర్ నుంచి అండ్ ల్యాండ్ నుంచి మనం ప్రయోగించవచ్చు. సో సర్ఫేస్ నుంచి ఈ యొక్క బ్రహ్మోస్ మిసైల్ని మనం లాంచ్ చేయగలం. సో అందుకే వీటిలో ఏమంటామంటే యూనివర్సల్ మిసైల్స్గా పిలుస్తూ ఉంటాం. వీటిలో మనం యూనివర్సల్ మిసైల్స్గా పిలుస్తూ ఉంటామండి. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో వీటి యొక్క స్పీడ్ హై సూపర్సోనిక్ స్పీడ్తో ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. క్లియర్ కదా? ఇంకొక అంశం మనం చూద్దాం. స్పేస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ న్యూస్లో ఉంది. స్పేస్ టెస్టింగ్ హబ్ సెటప్ బై DRDO ఫర్ ఇండియన్ నేవీ ఇనాగ్రేటెడ్ ఇన్ కేరళ. సో ఫైనల్గా DRDO వాళ్ళు ఇండియన్ నేవీకి సంబంధించి స్పేస్ అనేటువంటి ఒక హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్పేస్ అనేటువంటి ఒక హబ్ని ఏర్పాటు చేశారు అండి. DRDO వాళ్ళు ఇండియన్ నేవీ కోసం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసింది కూడా కేరళ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. సో కేరళ రాష్ట్రంలో కొచ్చిన్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుందా, సో ఆ ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక అంశం, స్పేస్ హబ్ నేను ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో స్పేస్ హబ్లో, స్పేస్లో ఫుల్ ఫామ్ ఏంటి అంటే సబ్మర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అక్వాస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవల్యూషన్ అంటాం. స్పేస్ హబ్ అని అంటాం కదా. సో స్పేస్ హబ్లో స్పేస్ ఫుల్ ఫామ్ ఇక్కడ నుంచి చూడండి, సబ్మర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అక్వాస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవల్యూషన్ అని చెప్తూ ఉంటాం. క్లియర్ కదా? సో ఇది ఒక అంశం. మరి ఈ యొక్క టెక్నాలజీ ఏదైతే మనం మాట్లాడుతున్నామో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఈ టెక్నాలజీ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే దీనివలన సముద్రంలో ఉన్నటువంటి నీటి మట్టం ఏదైతే ఉందో, దీనివలన సముద్రంలో ఉన్నటువంటి నీటి మట్టం ఏదైతే ఉందో సో దాన్ని మనం తెలుసుకోగలం. దాంతోపాటు సముద్రంలో లోపల ఎటువంటి మౌంటైన్స్ ఉన్నాయి, ఎంత హైట్లో మౌంటైన్స్ ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ టెక్నాలజీ ద్వారా తెలుసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ ఏరియాగా మనం గుర్తుపెట్టుకుందాం. ఇంకొక అంశం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కొత్త యాప్ని లాంచ్ చేశారు. ఇప్పుడు రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భాన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్త యాప్ని ప్రారంభించారు. యాప్ పేరే సాక్ష్యం అనేటువంటి పేరండి. యాప్ పేరే సాక్ష్యం అనేటువంటి పేరుతో మనం పిలుచుకోవచ్చు దాన్ని. సో ఈ సాక్ష్యం అనేటువంటి యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే వికలాంగులు అనేటువంటి వారు ఉంటారో వారికి హెల్ప్ చేసే విధంగా ఈ యాప్ని డెవలప్ చేయడం జరిగింది అండి. ఫోటోలో చూడొచ్చు వికలాంగుల కోసం. సో దీంట్లో ఏముంటుంది అంటే వికలాంగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాంతోపాటు వారు ఎక్కడ ఓటు వేయవచ్చు, పోలింగ్ బూత్స్లో ఏ బూత్లో వాళ్ళు ఓట్ని వేయవచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో పొందుపరుస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ డీటెయిల్స్ కానీ, ERO డీటెయిల్స్ కానీ, ఓకేనా. సో BLO బూత్ లెవెల్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎలక్ట్రల్ లైక్ ERO ఆఫీసర్స్ కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యాప్లోనే ఉంటుంది. దాంతోపాటు వారు ఏ పోలింగ్ సెంటర్కి వెళ్ళాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది. సో ఈ యాపే సాక్ష్యం అనేటువంటి యాప్ అండి. ఇంకొక అంశం ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక క్యాంపెయిన్ లాంచ్ చేసింది. ఆ క్యాంపెయిన్ పేరు ఏంటి అంటే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ అండి.
సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వీప్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు. దాని ఫుల్ ఫామ్ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ అనేటువంటి ఒక ఏం చేశారండి, ఇది ఒక క్యాంపెయిన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజలలో ఓటు వేయాలనేటువంటి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయటము. ప్రజలలో ఓటు వేయాలనేటువంటి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి క్యాంపెయిన్ అనమాట స్వీప్ అనేటువంటి క్యాంపెయిన్. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూడాల్సి వస్తే ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను సిస్టమ్ను 1999లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకోటి మొట్టమొదటిగా ఈవీఎం ద్వారా ఎలక్షన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించారు అంటే కేరళలో అండి. సో కేరళ అనేటువంటి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఎలక్షన్ను నిర్వహించడం జరిగింది. ఇదొక అంశం. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైంది అంటే జనవరి 25, 1950లో. సో రిపబ్లిక్ డేకి ఒక రోజు ముందు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఓకేనా. సో వీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే భారతదేశంలోనే ఎలక్షన్స్ నిర్వహిస్తారు. లైక్ ఎంపీల కోసము, ఎమ్మెల్యేల కోసము, దాని తర్వాత ఎంపీ కోసం, ఎమ్మెల్యే కోసం, ప్రెసిడెంట్ కోసం, దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ కోసం వాళ్ళకి సంబంధించిన ఎన్నికలను ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే నిర్వహించింది అండి. ఓకేనా. సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. మిగిలినటువంటి అంశాలు నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.